ఒకప్పుడు హజరత్ అలీ రజల్లా అన్హు ఒక యుద్ధంలో పాల్గొనేందుకు వెళుతున్నారు. యుద్ధ సామాగ్రిలో ఆ రోజుల్లో అతి ముఖ్యంగా కవచం ఉండేది. మార్గంలో ఆయన కవచం కనబడలేదు. ఎక్కడ పోయిందో ఎవరికీ తెలియదు. యుద్ధం ముగిసింది. విజయానంతరం అందరూ తిరిగి వచ్చారు. కుఫా పట్టణానికి చేరుకున్నారు. కుఫా పట్టణంలోని ఒక యూదుని వద్ద ఆ కవచాన్ని చూశారు హజరత్ అలీ రజల్లా అన్హు. కవచాన్ని గుర్తుపట్టి అది తనదేనని, తనకు వాపసు ఇవ్వమని ఆ యూదుణ్ణి కోరారు. అయితే ఆ యూదుడు కవచం ఇవ్వడానికి నిరాకరించాడు. ధర్మానుసారం విషయం న్యాయస్థానానికి వెళ్ళింది. న్యాయం చేయవలసిందిగా న్యాయాధిపతిని కోరారు. విచారణ ప్రారంభమైంది. వాద ప్రతివాదులు న్యాయస్థానానికి వచ్చారు. హజరత్ అలీ రజల్లా అన్హు ఒక ఖలీఫా, రాజ్యాధినేత. కానీ న్యాయస్థానంలో ఆయన ఒక సామాన్య పౌరుడు మాత్రమే. వెంటనే హజరత్ అలీ రజల్లా అన్హు తన కవచం గురించి న్యాయాధిపతికి ఫిర్యాదు చేశారు. న్యాయాధిపతి ధర్మానుసారం సాక్షులను హాజరుపరచమని హజరత్ అలీని కోరారు. ఆయన 2 సాక్షులను హాజరుపరిచారు. అందులో ఒకరు ఖబస్ అనే వ్యక్తి. ఈయన హజరత్ అలీ రజల్లా అన్హు నౌకరు. రెండవ సాక్షి హజరత్ హుసేన్ రజల్లా అన్హు. ఈయన హజరత్ అలీ కుమారుడు. న్యాయాధిపతి ఇస్లాం చట్టరీత్యా తీర్పు చేశారు. హాజరుపరిచిన 2 సాక్ష్యం హజరత్ అలీ రజల్లా అన్హు ఫిర్యాదు చేసిన కేసులో చెల్లదని తీర్పు చేశారు. ఎందుకంటే హజరత్ అలీ రజల్లా అన్హు తన కుమారుణ్ణి, తన నౌకరును పోషిస్తున్నారు. పోషించబడే వ్యక్తి తన యజమాని పట్ల సాక్ష్యం పలికినా అది చట్టరీత్యా చెల్లదు. ఇంకేముంది, హజరత్ అలీ రజల్లా అన్హు మౌనం వహించాల్సి వచ్చింది. యుద్ధ కవచం యూదుని చేతుల్లో ఉండిపోయింది. న్యాయస్థానంలో యుద్ధ కవచం విషయంలో న్యాయం కోరుతూ ఫిర్యాదు చేసింది ఒక ఖలీఫా. న్యాయమూర్తి ధర్మచట్టంలో ఎలాంటి వివక్ష చూపకుండా న్యాయశాస్త్రం ప్రకారం తీర్పు చేశారు. ఆ తీర్పును హజరత్ అలీ రజల్లా అన్హు అంగీకరించారు. ఈ విషయాలన్నీ యూదుణ్ణి ఆకర్షించాయి. ఇస్లామియా న్యాయశాస్త్రంలో ఉన్న గొప్పతనం, నిష్పాక్షికత గ్రహించిన యూదుడు ఎంతో ప్రభావితుడయ్యాడు. యుద్ధ కవచాన్ని తెచ్చి హజరత్ అలీ రజల్లా అన్హుకు అప్పగించాడు. ఇస్లాం ధర్మ విశిష్టతను కొనియాడుతూ ముస్లిం అయ్యాడు.